బ్రేకింగ్ న్యూస్. రోజు రోజుకి మనుషుల మధ్య బంధాలు ఎంత బలహీనంగా మారుతున్నాయో చెప్పే ఘటన ఇది. గుండెలపై పెట్టుకొని పెంచాల్సిన వయసులో చిన్నారుల జీవితాలను చిదిమేశాడో తండ్రి. 5 ఏళ్ల వయసున్న చిన్నారులని కనీసం కనికరం చూపలేదు. వారితో గడ్డి మందు తాగించి ఆ తర్వాత తీసుకెళ్లి బావిలో పడేశాడు ఓ కర్కశ తండ్రి. ఈ అమానుష ఘటన కరీంనగర్లోని జూబ్లీ నగర్లో జరిగింది. ఇంట్లో ఉదయం భార్యతో గొడవ జరిగింది గచ్చు శ్రీశైలం అనే వ్యక్తికి. ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేదో లేక కావాలనే చేశాడో తెలియదు. కానీ అభం శుభం తెలియని చిన్నారులతో గడ్డి మందు తాకించాడు. ఆ తర్వాత ఎక్కడ బతికి బట్ట కడతారని భయపడ్డాడో లేక అతని కోపం తగ్గలేదో కానీ వారిని తీసుకెళ్లి బావిలో కూడా పడేశాడు. ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. ఒక చిన్నారి మృతదేహం అయితే లభ్యమైంది. మరో చిన్నారి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ దారుణానికి పాల్పడిన తండ్రిని మాత్రం చితకబాదారు స్థానికులు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కానీ ఆ తండ్రి విజువల్స్ చూస్తుంటే అతనిలో ఇసుమంతైనా తప్పు చేస్తానన్న భావన కనిపించకపోవడం మరింత దారుణం. ఈ ఘటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం 5 ఏళ్ల చిన్నారులు ఇద్దరిని కూడా ఇటు తండ్రి బావిలో పడేసిన ఘటన అయితే ఇప్పుడు తీవ్ర కలకం నేపుతుంది. మరి అతనిపై ఇటు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దీని వెనుక అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉదయం ఆ భార్యతో గొడవ పడినటువంటి నేపథ్యం లోపల ఇటు గచ్చు శ్రీశైలము ఆ భార్య పైన ఉన్నటువంటి కోపాన్ని ఇద్దరు పిల్లల పైన చూపించి వారికి ఇద్దరికి కూడా గడ్డి మండు ఇచ్చి మరి తాగించి మరి వాళ్ళిద్దరిని బావిలో పడేసినటువంటి సంఘటన నిజంగా జూబ్లీ నగర్ లోపల ఇటు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కన్మారు రూరల్ మండలము జూబ్లీ నగర్ లోపల ఇటు గచ్చు శ్రీశైలము కొద్ది రోజుల నుంచి కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున కూడా వీరిద్దరి మధ్యలో గొడవలు జరుగుతుండడంతో ఆ కోపంతో 5 ఏళ్లు ఉన్నటువంటి ఇద్దరు కవల పైన పగ తీర్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఇద్దరు చిన్నారులు వారికి గడ్డి మందు తాగిచ్చి తర్వాత గుట్టు చప్పుడు కాకుండా బావిలో పడేసినటువంటి నేపథ్యం లోపల మొత్తానికి అయితే ఒక పాప యొక్క మృతదేహము లభ్యమైంది. మరొక పాపను ఎక్కడ పడేశాడు అనేటువంటిది ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం అవ్వడం లేదు. అయితే ఆ గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా కోపానికి శ్రీశైలం పైన పెద్ద ఎత్తున కూడా దాడి చేయడం కూడా జరిగింది. వాళ్ళంతా కూడా చిన్నారులు 6 ఏళ్ల వయసు ఉన్నటువంటి చిన్నారులను అల్లారుముద్దుగా చూసుకోవాల్సినటువంటి తండ్రి అలా భార్యాభర్తల గొడవల నేపథ్యం లోపల ఆ పాప పైన ఇటు దాడి చేయడమే కాకుండా వారికి గడ్డి మందు తాగిచ్చి వారిని బావిలో పడేయడంతో అయితే గ్రామస్తులు తీవ్ర కోపానికి గురై అతని పైన దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అతన్ని బాగా చితకబాదిన అనంతరము కరీంనగర్ రూరల్ పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఉదయం పూట వీరిద్దరు భార్యాభర్తలు గొడవ పడిన తర్వాత అదే కోపంతో పిల్లలకు గడ్డి మందు తాగిచ్చి అయితే వారిని హత్య చేసి బావిలో పడేశాడా లేకపోతే గడ్డి మందు తాగించిన తర్వాత మళ్ళీ బయటకు తెలిస్తే ఎట్లా ఉంటది అనే కోపంతో చనిపోక ముందే పడేశాడు అనేటువంటి కోణం లోపల మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం పోలీసుల అదుపు లోపల మాత్రం శ్రీశైలం ఉన్నాడు. ఫర్దర్ గా పోలీసులు కూడా ఇటు ఎందుకు చిన్నారుల పైన కోపానికి గల కారణాలు ఏంటిది, ఎందుకు చంపాల్సి రావాల్సింది అనేటువంటి కోణంలో అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. అయితే శ్రీనివాస్, ఇటు భార్యాభర్తల మధ్య గొడవలతోనే అతను ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారనుకోవచ్చా? లేదంటే గతంలో కూడా ఎప్పుడైనా ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు చిన్నారులపై ఇటు కోపం చూపించడం అలాంటి ఘటన ఏమైనా జరిగిందట్లు స్థానికులు చెప్తున్నారు? ఈ రోజు ఉదయం మాత్రము ఆ భార్యాభర్తల మధ్య ఇటు పెద్ద ఎత్తున కూడా గొడవ జరిగింది. అయితే వీరిద్దరు చాలా రోజుల నుంచి కూడా తరచుగా గొడవ పడుతూ ఉంటారు. కానీ ఈ రోజు ఉదయం సమయం లోపల భార్యతో గొడవ పడిన తర్వాత అదే కోపం లోపల చిన్నారుల పైన
తన కోపాన్ని ప్రదర్శించాడని చెప్పి అయితే గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీరిద్దరు కూడా తరచుగా గొడవ పడుతూ ఉంటారు. కానీ ఆ చిన్నారులను చంపామని చెప్పినటువంటి ఒకంత బాధ కూడా ఇక్కడ శ్రీశైలం అతని యొక్క అహభావాల లోపల కనబడడం లేదు. అతన్ని ఏం తెలవనట్టు అక్కడ ఉన్నటువంటి నేపథ్యం లోపల గ్రామస్తులు వారిని ఆ శ్రీశైలంను చితకబాది పోలీసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మరొక పాప యొక్క మృతదేహం ఆచూకీ కోసం అయితే పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పోలీసులు అదుపు లోపల అయితే శ్రీశైలం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. అయితే శ్రీనివాస్, ఇప్పటికే గడ్డి మందును కూడా బ్యాన్ చేశారు. మరి అతనికి గడ్డి మందు ఎక్కడ దొరికింది ఏంటి అనే దానిపై అయితే ఇటు దర్యాప్తు ఏమైనా చేస్తున్నారా? ఇటీవల కాలం లోపల గడ్డి మందు వల్ల ఇటు తరచుగా పెద్ద ఎత్తున కూడా అంటే కొద్ది మొత్తంలో తాగినా కానీ ప్రాణాలు కోల్పోయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు గడ్డి మందును కూడా బ్యాన్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఇటు అసెంబ్లీలో కూడా చర్చ జరిగినటువంటి నేపథ్యం లోపల ఇటు గడ్డి మందును బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మొత్తానికైతే చిన్నారులను కొట్టిన తర్వాత వారిని గడ్డి మందు తాగించిన తర్వాతనే ఇటు బావిలో పడేశారని చెప్పి అయితే గ్రామస్తులు చెప్తున్నారు. మరి శ్రీశైలంకు గడ్డి మందు ఎక్కడి నుంచి వచ్చింది, పంట అంటే గతం లోపల తీసుకున్నటువంటి పాత క్రిమిసాగరక మందానా లేకపోతే ఇవాళ తీసుకొచ్చాడా అంటే అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ చిన్నారులను 6 ఏళ్ల చిన్నారులు వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలు చాలా అల్లారు ముద్దుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు కుటుంబ సభ్యులు కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి నేపథ్యము. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఆ చిన్నారులను ఈ విధంగా గడ్డి మందు తాగిచ్చి అయితే బావిలో పడేయడం అయితే నిజంగా అది ఆ గ్రామం లోపల కలకలం రేపిందని చెప్పుకోవచ్చు మనం. అయితే శ్రీనివాస్, మనకి విజువల్స్ లో కూడా చిన్నారుల ఫొటోస్ కనిపిస్తున్నాయి. అంటే ఇద్దరు కూడా ఎంతో అల్లారు ముద్దుగా ఇంట్లో ఉంటూ ఉంటారు. సో ఇద్దరు ట్విన్స్ అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి గతంలో ఎప్పుడైనా వాళ్ళ తండ్రి అంటే ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో ఎప్పుడైనా చిన్నారులపై కోపంగా ఉండడం కానీ అలాంటి ఘటన ఏమైనా జరిగిందా? అసలు దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడారా? ఇప్పటి వరకు అయితే అంటే ఈ ఇష్యూ సంబంధించి మాట్లాడడానికి అయితే ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే మరొక పాప ఆచూకీ కోసం ఇంకా లభ్యం కాకపోవడంతో అయితే ఆ పాప ఆచూకీ కోసం ఆ గ్రామం లోపల బావిలోనే పడేశాడా లేకపోతే వేరే ఎక్కడైనా పడేశాడా అనేటువంటిది కోణం లోపల అయితే అక్కడ ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 6 ఏళ్ల చిన్నారి వాళ్ళ ఇద్దరు కూడా కవల పిల్లలు చాలా ముద్దుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల వారిపైన భార్యపై ఉన్నటువంటి కోపం వారిపైన ఎందుకు చూపాల్సి వచ్చింది అనేటువంటిది అయితే ఇటు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే వారిద్దరికి ఉదయం పూట పెద్ద ఎత్తున కూడా గొడవ కావడం, దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి ఇటు వ్యక్తి ఆ చిన్నారుల పైన ఆ కోపాన్ని చూపించి ఆ చిన్నారులను గడ్డి మందు తాగించి హత్య చేసిన అనంతరం బావిలో పడేశాడా లేకపోతే తాగించిన తర్వాత ఈ విషయం బయటకు రావద్దని చెప్పి బావిలో పడేశాడా అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే శ్రీనివాస్, ప్రెసెంట్ ఇటు శ్రీశైలం పై అయితే పోలీసులు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేశారు? ప్రెసెంట్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతని నుంచి ఎలాంటి విచారణ చేస్తున్నారు అనుకోవచ్చు? పోలీసులు ప్రస్తుతం అయితే పోలీసుల అదుపు లోపల ఇటు శ్రీశైలం ఉన్నాడు. ఎందుకంటే అదే అక్కడ బావి దగ్గర ఎలాంటి అంటే చిన్నారులు చనిపోయినటువంటి ఆ భావన అతని ముఖం లోపల లేకపోవడంతో అక్కడ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి లోనై అతని పైన అక్కడనే దాడి చేసిన అనంతరము చితకబాది అతని పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యం లోపల పోలీసులు ఆ చిన్నారుల హత్యకు కారణమైనటువంటి సెక్షన్లతో పాటుగా పలు అంటే ఈ భార్యాభర్తల మధ్య తరచుగా గొడవ పడేటువంటి నేపథ్యం లోపల ఇప్పటి వరకు భార్య అయితే దానిపైన ఏం ఫిర్యాదు చేయకపోవడంతో ఫిర్యాదు చేసిన తర్వాత దానిపైన ఏం సెక్షన్లు పెట్టాలనేటువంటిది అయితే పోలీసులు ఇటు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీ నగర్ లోపల చిన్నారులు గడ్డి మందు తాగించి వారిని హత్య చేయడము, ఆ బావిలో పడేయడం అంటే కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్, అంటే ఇద్దరు చిన్నారులకి ఒకటే సమయంలో ఇటు గడ్డి మందు తాగించి ఇంట్లోంచి పిల్లల్ని బయటకు తీసుకెళ్తున్న క్రమంలో ఇంట్లో వాళ్ళు ఎవరు గమనించలేదా? అంటే తన భార్య కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. సుమారు 5 ఏళ్ల వయసు ఉన్నటువంటి కవల కూతుళ్లను ఆ గడ్డి మందు తాగించి తర్వాత బావిలో పడేయాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? నిజంగా ఆ సమయం లోపల భార్యాభర్తల మధ్యలో గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఆ గొడవ భార్య పైన ఉన్నటువంటి కోపాన్ని చిన్నారుల పైన చూపినట్టుగా అయితే తెలుస్తున్నది. అభంశుభం తెలియని చిన్నారులకు అక్కడ ఆ సమయం లోపల కోపంతో ఉన్నటువంటి శ్రీశైలం అభంశుభం తెలియని చిన్నారుల పైన
ఆ కోపాన్ని ప్రదర్శించి వారికి అయితే గడ్డి మందు తాగించి బావిలో పడేసినట్టుగా అయితే ఇటు గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇంకో పాప కోసం ఆచూకీ కోసం అయితే ప్రస్తుతము ఇటు బావిలో పడేశాడే లేకపోతే మరెక్కడైనా పడేసేటువంటి కోణం లోపల అయితే పోలీసులు అక్కడ వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మరో పాప ఆచూకీ లభ్యమైన తర్వాత మొత్తం ఆ కోణం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇవాళ ఉదయం కరీంనగర్లోని జూబ్లీకి సంబంధించిన ఒక ప్రాంతంలోని భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులనైతే గడ్డి మందు తాగించాడు తండ్రి. అనంతరం వాళ్ళ ఇంట్లో తెలుస్తుందనే భయంతోనో లేదంటే కోపంతోనో ఇంట్లో భార్యతో గొడవపడ్డ కారణంగా కోపం చల్లారకనే చిన్నారులను ఇద్దరిని తీసుకొని బావిలో పడేసిన ఘటన వారి కుటుంబంలో అయితే తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఇటు పోలీసులకు అప్పగించారు. అసలు ఈ ఘటన వెనుక ఏం జరిగింది అనే దానిపై అయితే ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక చిన్నారి ఆచూకీ దొరక్క మరో చిన్నారి కోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అదే బావిలో ఇద్దరిని పడేశారా లేదంటే మరో ప్రాంతంలో ఎక్కడైనా పడేశారా అనే కోణంలో కూడా ఇటు ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు చిన్నారుల ఫోటోలు కూడా మనం చూడొచ్చు. ఇద్దరు కూడా కవలి పిల్లలు, అభం శుభం తెలియదు. తన తండ్రి ఇచ్చిన వెంటనే కూడా ఆ పిల్లలు ఇద్దరు తాగేశారు అంటే ఎంత చిన్న పిల్లల్ని ఇంత దారుణంగా హత్య చేయాల్సిన పని ఏమొచ్చింది? ఇటు కేవలం భార్య మీద కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇటు శ్రీశైలం కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇటు స్థానికులు అతన్ని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకైతే అప్పగించిన ఘటన ఇటు కరీంనగర్లోని జూబ్లీ నగర్లో చోటు చేసుకుంది.